ఈరోజు ఆదివారం ఉదయం 6 గంటలు సమయం అవుతుంది. మనం వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ కొత్తగా కాకతీయ తోరణం ఎదురుగా ఒక ట్రైన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే రైల్వే స్టేషన్. చూడండి, ఇదంతా కూడా వరంగల్ రైల్వే స్టేషన్. నైట్ కూడా బాగుంటుంది. ఇక ఇది ట్రైన్ వచ్చేసి కాకతీయ తోరణాలకు వెళ్ళి బయటికి వెళ్ళినట్టుగా ఉంది. దీని ముందు బస్టాండ్ కూలగొట్టడం జరిగింది. కొత్తగా బస్టాండ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి మరొకసారి ట్రైను. ఇదే మీరు బస్టాండ్, కూలగొట్టిన బస్టాండ్ రేకులు ఉన్నాయి కదా, ఆ ప్లేస్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నైట్ టైంలో చూడాలి. వరంగల్ రైల్వే స్టేషన్ లైటింగ్తో చాలా అద్భుతంగా బాగుంటుంది. మీకు కావాల్సిన బడ్జెట్లో ఇల్లు కావాలంటే సంప్రదించండి. ఇది 100 గజాల జాగా, ఈస్ట్ ఫేస్, 3 రూములు, బోరు, నల్ల సౌకర్యం కలదు. హనంకొండ కరీంనగర్ హైవే, యూనివర్సిటీ 2 పెట్రోల్ పంప్ మధ్యలో ఈ ఇల్లు కలదు. 9963745333 నెంబర్కి కాల్ చేయండి. మీకు దగ్గరుండి చూపించే బాధ్యత నాది. మీ శ్రేయభిలాషి ఎంఎస్ గౌడ్, భీమారం. అలాగే వ్యవసాయ భూములు, పొలాలు, ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్, డెవలప్మెంట్ సైట్స్ కావాల్సిన వారు సంప్రదించండి. 9963745333 నెంబర్కి సంప్రదించండి. ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాము రూమ్లోకి. చూడండి, టిఫిన్ చేద్దాం. ఇక టిఫిన్ చేయండి. మీరు చూస్తున్నది దోశ. దోశ పల్లి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు మనం వాయిస్ ఇచ్చేటప్పుడు మడిపల్లి గ్రామంలో ఉన్నాము. మా చింత మహేందర్ గౌడ్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ హనుమకొండలో మడిపల్లికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ నుండి ఎంబడే తక్షణమే మడిపల్లికి బయలుదేరుతున్నాము. ఆదివారం కదా ఈరోజు, అందుకోసమని ఎంజాయ్ కోసమని పోతున్నాము. బయలుదేరాము. ఇప్పుడు ఈ మార్గ మధ్యంలో కోటిపల్లి రైల్వే స్టేషన్ దగ్గర దాటాము. చూడండి, ఎప్పుడు చూసినా కూడా రైల్వే గేట్ ఓపెన్, గేట్ దాటాము. చూడండి, అటు ఇటు చక్కటి పచ్చని పొలాలు. ఇప్పుడు మీరు చూస్తున్నది దేవన్నపేట ఊరు చివరిలో ఉన్న బతుకమ్మ తల్లి విగ్రహం దగ్గర చెట్టు. చూడండి, తాడి చెట్టు చుట్టూ గోలలు, పొద్దాటి కళ్ళు, 4 కుండలు. చూడండి ఎంత పచ్చగుందో పొలం కింద చెట్లు ఇవి. ఇది చూస్తున్నది ఇది వరి. మనం ఆహారం ధాన్యం మనం తీసుకుంటాం కదా, అన్నం, రైస్, దాన్ని వరి గడ్డి అంటారు. దీని నుంచి మనకు రైస్ రావడం జరుగుతుంది. దాని పక్కనే మొత్తం చెట్లు ఎలా ఉన్నాయి చూడండి. ఇవి చూస్తుంటే బతుకమ్మ విగ్రహం. అక్కడ మరొకసారి చూపిస్తాను మీకు, చూడండి క్లియర్గా. తాడి చెట్టు అనేది ఇలాగే ఉంటుంది. వెళ్ళిన వారు చూడండి, దాదాపు అందరికీ తెలుసు. ఇప్పుడు మనము మీకు ఈ పువ్వు ఏంటో పేరు చెప్పండి, మీకు తెలిస్తే
తెలియకుంటే కనుక్కోండి. పువ్వు చాలా పవిత్రమైనది. ఇప్పుడు సీజన్కి ఒకసారి మాత్రమే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కనకదుర్గమ్మ టెంపుల్, మడిపల్లి గ్రామం ఊరు చివరన ఎంటర్ అయ్యేటప్పుడు అమ్మవారు ఉంటారు. గ్రామంలోకి వెళ్ళేటప్పుడు ఒకసారి ఇక్కడికి వెళ్ళి అమ్మవారికి పూలు పెట్టడం జరిగింది. ఇది తర్వాత మనం ఈ చెట్టు దగ్గర వీడియో తీయడం జరిగింది. ఈ పువ్వు అనేది సంవత్సరానికి ఒకరోజు మన శివరాత్రికి ముందు, హోలీ పండుగకు ముందు మాత్రమే ఈ పువ్వు పూస్తుంది. ఈ పువ్వు చాలా ప్రాముఖ్యతగా చెంది ఈ పువ్వు శివునికి చాలా ఇష్టమైన ప్రీతి. మరొకసారి మీకు చూపిస్తున్నాను టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్, మా ఊరి ఇలవేల్పు, మా ఊరి చివరన అందరినీ రక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి తాళ్ళకి వెళ్తున్నాం. ఇతను కుమారస్వామి. మడిపల్లి కుమారస్వామి అంటే తెలియని వారు లేరు. జోకులు బాగా చేస్తాడు, అన్ని రకాల పనులు చేస్తాడు. ట్రాక్టర్ నడుపుతాడు, ట్రాక్టర్ దున్నుతాడు. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది మా మిత్రుడు తాటి చెట్టు ఎక్కడం జరిగింది. రాజు గౌడు ఎంత కష్టపడితే మనకు కిందికి మనం తాగడానికి కళ్ళు వస్తుంది అనేది మీకు తెలియదు. అంటే ఎవరైనా కానీ ఎక్కితేనే వస్తుంది, దిగుతుంది. చూడండి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావడం అనేది అది ఒక అద్భుతమైన కళ. ఇలాంటి కళ అందరికీ సాధ్యపడదు. అది నేర్చుకుంటేనే తప్ప. కొట్టుకొస్తున్నాడు కళ్ళు, మనమే అడ్డగించాము. నేను చూస్తున్నది మర్రి చెట్టు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ మర్రి చెట్టు. చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడే మా లక్ష్మీలు కట్టుకోవడం జరిగింది. షెడ్ నిర్మించుకోవడం జరిగింది. ఆయన సామాన్లు అవి పెట్టుకొని బండి ఇట్లా పెట్టుకోవడానికి, ఇట్లా పడి పెట్టడానికి. ఇది ఇలా. ఇప్పుడు మనం వచ్చేసి ధర్మసాగర్లో ఉన్నాము. ఇదేంటి చూస్తే ఇదేంది సినిమా థియేటర్ అనుకుంటా. ఇదేంటి స్పెషల్ మీకు ఆలోచన వస్తుంది. ఎక్సలెంట్, అద్భుతం, వాస్తవం. కానీ సినిమా టాకీస్ లాగే, సినిమా టాకీస్లో మనం ఇక్కడ లైన్ ఇట్లా కట్టేదో అట్లనే పైపులు ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. అది వైన్ షాపు. తర్వాత మనము ఇది వచ్చేసి మనం క్యాంటీన్లోకి వెళ్ళాము. క్యాంటీన్లో మనకి ఏ ఐటమ్స్ దొరుకుతాయి అనేది మీకు చికెను, గుడాలు, శనగలు, ఫిష్, ఎగ్ సూప్, మరి బజ్జీలు, గారెలు, ఎంచినపల్లి, చికెన్ ఫ్రై, నల్ల బోటి, ఇన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. చికెన్ సెంటర్కి వెళ్ళాము. ఇప్పుడు మనం స్కిన్ తోటి 1 కేజీ చికెన్ తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే మనము తల్లలకు వెళ్ళి ఈ చికెన్ను ఉన్న చికెన్ చేద్దామని ఆలోచనతో చికెన్ తీసుకుంటున్నాము. కేజీ వచ్చేసి ధర 160 రూపాయలు ఉంది ఈరోజు. చూడండి ఆయన ఎంత చిన్నగా మంచిగా కుట్టాలో చెప్తే చిన్నగా మంచిగా నీట్గా కట్ చేస్తుండే. లేకపోతే 20 పీసులు కుట్టాలి అని చెప్తే ఓకే అన్న మీరు చూడండి ఏదో చెప్పేసి అని
నిమ్మలంగా స్లోగా కొంచెం చిన్నగా ఒక్కొక్క దాంట్లో లేయర్ తీసి చిన్నగా పీసులు కొట్టడం జరిగింది. చూడండి ఇక అందులో ఎన్ని లేయర్లు వేస్తాడో చాలా ఇట్లా తీసి కొట్టడం వల్ల నీట్గా ఉంటుంది ముక్క. చూడండి ఒక్క పీస్ ఇంత దొడ్డి పీస్ ఎంత ఎన్ని పీసులు తీసిందో. అందుకే చికెన్ అనేది ఇట్లా కొట్టించుకుంటే నీట్గా బాగుంటుంది. పెద్ద పెద్ద సప్పలు కాకుండా మటన్ షాప్లో మీరు అయితే ఎలాగైతే తీస్తారో అలా కొట్టాడు కదా, ఎంత బాగా చేశాడు. మనం దగ్గరకు వచ్చేసాము. ఒక 2 పీసులు ఉన్నాయి, అవి కొట్టేస్తే ఇక కవర్ చేసి ఇస్తే మనం పట్టుకొని వెళ్ళడమే. తర్వాత ఇప్పుడు చికెన్ అనేది ఎట్లా ఉండదో ఇంకా దానికి చూపిస్తా. ఫినిష్ అయింది, రెడీ. మనం ఊళ్ళోకి వెళ్ళాము. మనం ఫస్ట్ రైస్ పెట్టుకున్నాము, ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ అన్నం తినడానికి 1 కేజీ రైస్ తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. అన్నం వండాలంటే కూడా ఒక కళ, అది మూత లేకుండా వండాలంటే ఇంకా కళ. మూత ఉంటేనే బాగా అన్నం మంచిగా అవుతుంది, బాగా అవుతుంది. లేకుంటే మూత లేకుండా కాలిపోతే అది కరెక్ట్గా ఉడకదు. కొంచెం వాటర్ కూడా తక్కువైనట్టు పోయాలి. ఇక రెస్ట్ తీసుకునే సమయంలో మనం అక్కడ చెట్టు కింద ఎంత చాలా అద్భుతంగా వస్తుంది. ఓకే బాయ్.